వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలన చేస్తే ఈరోజు జనవరి నెల 8వ తారీఖు సోమవారం. ఈరోజు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:37 ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్ష ద్వాదశి తిథి ఈరోజు రాత్రి 9:10 వరకు ఉన్నది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం రాత్రి 7:52 వరకు ఉన్నది. అనురాధ నక్షత్రానికి అధిదేవత ఎవరయ్యా అంటే మిత్రుడు అని పేరు కలిగినటువంటి సూర్యుడు. అలాగే ద్వాదశి తిథికి అధిపతి ఎవరయ్యా అంటే అధిదేవత విష్ణుమూర్తి. సోమవారం కాబట్టి ఈరోజు అధిదేవత అంటే చంద్రుడు అధిపతి, అధిదేవత సోముడు అంటే ఆయన కూడా సోమస్కందమూర్తి పరమశివుడు. ఇలా పరమశివుడు, విష్ణువు, అలాగే నక్షత్రాధిదేవత అయినటువంటి సూర్యుడు, ఈ ముగ్గురి యొక్క ఈ త్రిమూర్తి స్వరూపం యొక్క రోజు కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి రోజు. అలాగే ఈరోజు యోగకరణాలను చూస్తే గండం, కౌలువ, తైతుల యోగకరణాలు ఉన్నాయి. అనురాధ నక్షత్రం కాబట్టి ఈరోజు నవజాత శిశువులు ఎవరు జన్మించినా సరే ఈ నక్షత్రం మంచిది కాబట్టి ఏ విధమైనటువంటి జనన శాంతి క్రమాలు కూడా ఈరోజు అవసరం లేదు. అలాగే ఈరోజు ప్రత్యేకించి సోమవారం కాబట్టి తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు. ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి అప్పుడు తూర్పుకి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు అమృత కాలము ఉదయం 9:13 లగాయితూ 10:51 రమారమి 9:15 11 గంటల మధ్య వరకు ఉండేటువంటి సమయం అమృత సమయం కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు, వ్యక్తులతోటి సంభాషణ, శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ప్రయాణాదులు ఆ సమయాల్లో చక్కగా మీరు చేసుకోవచ్చును. అయితే దుర్ముహూర్తం ఉన్నది పగలు 12:28 లగాయితూ 1:12 వరకు దుర్ముహూర్తం. తిరిగి మరలా 2:40 లగాయితూ 3:30 వరకు దుర్ముహూర్తం ఉన్నది. అంటే రమారమి 12:30 దగ్గర నుండి 3:30 వరకు దుర్ముహూర్త స్పర్శ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వర్జం ఈరోజు రాత్రి కనబడుతూ ఉన్నది 1:29 to 3:05 తెల్లవారుజాము వరకు వర్జం ఉన్నది. అలాగే ఉభయ ప్రదోష దినం ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలోకి రవి యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈరోజు ద్విదళ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే ఈరోజు చేసేటువంటి విష్ణువు యొక్క అర్చన చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత. ఇందాక మనం చెప్పుకున్నాం సోమవారం అధిపతి శివుడు, అలాగే తిథికి అధిపతి విష్ణుమూర్తి, నక్షత్రానికి అధిపతి సూర్యుడు అయినటువంటి ఈ రోజున చేసేటువంటి విశేషమైనటువంటి వ్రతాదులు ప్రత్యేకించి సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం, కేదారేశ్వర వ్రతం లేదా మార్గశీర్ష మాసంలో ఆచరించేటువంటి వ్రతాదులు ఏదైనా సరే ఈరోజు చేసుకోవచ్చును. అలాగే ఈరోజు ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే పారణ చేస్తారు. అంటే నిన్న ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వారు ఈరోజు ఏదో ఒకటి నోట్లో వేసుకుని చక్కగా ఈరోజు పనులన్నింటినీ కూడా ప్రారంభం చేస్తారు. ఉపవాసం జాగరణ చేసినటువంటి వారు సద్బ్రాహ్మడికి భోజనం పెట్టి వారు కూడా భోజనాదులు చేస్తారు. ఈ రకంగా పాటించగలిగితే ఈరోజు మంచి ఫలితాలను కూడా మనం పొందవచ్చును. ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రుడు అనుకూలించేటువంటి రాశులు వృషభం, మిథునం, కన్య, మకరం, కుంభం. ఈ రాశుల వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు మరింతగా శుభంగా ఉండాలి అంటే చక్కగా వైష్ణవాలయాన్ని కానీ శివాలయాన్ని కానీ సందర్శనం చెయ్యండి. ప్రత్యేకించి సోమవారం ఈరోజు ఉభయ ప్రదోషాల్లో చేసేటువంటి ఆవునేతితో చేసేటువంటి దీపారాధన ద్వారా సమస్తమైనటువంటి గ్రహదోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దేవాలయ దర్శనం ఈరోజు చెయ్యండి. స్వస్తి.